హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే 5th యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్ గురించి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఈ చాప్టర్ నేర్చుకోవాలి అని ఉంటే ఫస్ట్ మీరు లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ గురించి ఫార్ములా నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇక్కడ FDR, ఇక్కడ డిఆర్ని మనం ఎలా రాస్తాము? ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఆర్ని ఎలా రాస్తాము? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు XI ప్లస్ YJ ప్లస్ ZK లాగా రాయాలి. FA అనేదాన్ని ఏమంటాము మనము? ఇది ఒక లైన్కి ఫార్ములా. ఓకేనా? లైన్ సి అనేది లైన్, సింగిల్ ఇంటిగ్రేషన్ లైన్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? F.DR, ఎఫ్ అనేదాన్ని ఎలా రాయాలంటే, ఎఫ్ అనేది ఒకటి ఇస్తారు, క్వశ్చన్లో ఇస్తారు, దాన్ని ఎఫ్ అంటాము. ఒక ఈక్వేషన్ ఇస్తారు, దాన్ని ఎఫ్ అంటాము. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లైన్ ఇంటిగ్రల్. కర్ల్ అన్నా కానీ, ఇంకా డెల్టా ఎఫ్ఆర్ అన్నా కానీ సేమ్. సారీ ఓకేనా? కర్ల్ అన్నా కానీ, ఇంకా డెల్టా అన్నా కానీ సేమ్. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక ఫార్ములా. ఇది మొత్తం, ఇదేమో కర్ల్ అంటాము, ఇదేమో లైన్ అంటాము, ఇదేమో కర్ల్ అంటాము, ఇది కూడా లైన్ అంటాము, కర్ల్ అంటాము. అంటే ఇదొక్క ఈక్వేషన్ని ఇదొక్క ఈక్వేషన్ సేమ్. కాకపోతే ఇక్కడ ఏంది, రెండు ఒకటే ఫార్ములాస్, కాకపోతే కర్ల్ ప్లేస్లో డెల్టా వచ్చింది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ వెక్టార్ ఇంటిగ్రేషన్లో ఈ ఫార్ములా వస్తే మీకు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ యొక్క ఫార్ములా నేర్చుకోండి. కర్ల్ అన్నా డెల్టా అన్నా ఒకటే అని గుర్తుంచుకోండి చాలు. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇది లైన్ ఇంటిగ్రల్. ఇట్లా చూసినామంటే మీరు భయపడకండి, ఇదేందో అబ్బాయి ఇదేదో గ్రాఫ్ లాగా ఉంది అని భయపడుతున్నారు కదా. నేను కూడా అట్లాగే భయపడ్డాను. కాకపోతే ఇక్కడ ఏం కాదు. ఫస్ట్ FDR అనేదాన్ని ఏమని చెప్పాను? సి వస్తే మనకి ఏమొచ్చిద్దని చెప్పాను? లైన్ అనే అర్థం. ఎస్ వస్తే కర్ల్ అనే అర్థం. ఇక్కడ FDR ఉంది కదా, సో ఇది సి అని వచ్చింది కదా. సో ఇది ఏమంటారు మనము ఇప్పుడు? ఇది లైన్ ఇంటిగ్రల్ అని తెలిసిపోవాలి. మనకి ఇట్లా వచ్చిందనుకో, మనం లైన్ ఇంటిగ్రల్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత వేర్ F ఈక్వల్స్ టు X² I ప్లస్ Y² J. ఓకేనా? ఇట్లా ఇచ్చారు. అండ్ C ఈజ్ ద కర్వ్, Y ఈజ్ ఈక్వల్స్ టు X² ఇన్ ద XY ప్లేన్. ఇక్కడ ఇది X యాక్సిస్, ఇది ఒక Y యాక్సిస్ ప్లేన్. ఓకేనా? ఎప్పుడైనా ఇక్కడ ఆరిజిన్ ఎప్పుడు ఏముంటుంది? 1,1 ఉంటుంది. ఇక్కడ 0, 1, 2 ఇట్లా రిపీట్ అవుతా పోతుంది. 1, 2 ఇక్కడ 0, ఇక్కడ 0,0 ఆరిజిన్ రాసాము. 1, 1 ఇక్కడ ఒక పారాబోలా లాగుందా, దాన్ని ఇట్లాగా ఇక్కడ 1,1 జాయిన్ చేసాం. సో 1,1 0,0 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వీ నో దట్, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా కదా, డిఆర్, ఆర్ అనేదాన్ని ఏమంటాము? XI ప్లస్ YJ. ఇది ఎందుకు రాసాము? ఎఫ్ అనేది ఏముంది ఇక్కడ? ఎఫ్ ఇది ఇక్కడ ఆల్రెడీ గివెన్ రాసాము. ఇక్కడ వి నో దట్ ఆర్, డిఆర్ ఏముంది ఇక్కడ? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు XI ప్లస్ YJ. ఇది గుర్తుంచుకోవాలి ఇంక అంతే. ఇది ఒక ఆర్ అంటే ఇది ఇక్కడ ఇవ్వరు, ప్రతి ఒక్క క్వశ్చన్లో ఇది ఇస్తారు. ఆర్ అనే దానికి మనం ఇదే రాయాలి, XI ప్లస్ YJ ప్లస్ ZK. ఇక్కడ ఎందుకు మనము ZK రాయలేదు? ఎందుకంటే ఇక్కడ దాంట్లో ఏముంది? X² Y² IJ ఉంది కాబట్టి మనం ఓన్లీ XI ప్లస్ YJ లాగా రాసాము. సో DR అంటే ఎప్పుడైనా ఇక్కడ ఇది ఉందనుకో DR, సో అన్నిటికీ సేమ్ వచ్చింది. DR ఇది ఈక్వల్స్ టు DXI ప్లస్ DYZ YJ. డి అన్నిటికి డీల్ చేసాము. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది కర్లీ ఈక్వేషన్ కదా, కర్లీ ఈక్వేషన్ కాబట్టి ఇది కర్లీ ఈక్వేషన్. FDR. ఇప్పుడు ఎఫ్ ఏముంది ఇక్కడ? ఎఫ్ ప్లేస్లో ఇక్కడ రాయాలి. డి ఏముంది ఇక్కడ? డిఆర్ ఇది మనం ఇక్కడ రాయాలి అంతే. F ఇంటూ DR X² I ప్లస్ Y² J. ఇదేంటిది? ఎఫ్. ఇక్కడిది ఇక్కడ రాసాము. డిఆర్ ఏముంది ఇక్కడ? అది ఇక్కడ రాసాము. F ఇంటూ DR ఇది ఇక్కడ రాసాము అంతే. ఫస్ట్ ఇవేందప్ప, ఇవి చూసినామంటే భయపడుతున్నారా? భయపడకండి. ఇవి ఏంటంటే డాట్ ప్రోడక్ట్స్. I ఇంటూ I ఈక్వల్స్ టు J ఇంటూ J. ఏమొచ్చిద్ది? 1 వచ్చిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇదంతా FDR ఇక్కడ రాసాము. ఇక్కడ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేయాలి.
ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఐ ఇంటూ ఐ ఎంత 1, ఐ ఇంటూ ఐ ఎంత 1, ఎక్స్ స్క్వేర్ ఇట్లాగా రాసాము. నెక్స్ట్ జే ఉందా, జే ఇంటూ జే ఎంత 1, డాట్ ప్రొడక్ట్స్. ఒకవేళ ఐ ఇంటూ జే, జే ఇంటూ ఐ అలా వచ్చిందనుకోండి మనం 0 పెట్టుకోవాలి ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఐ ఇంటూ ఐ 1, సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఒక్కడ మిగిలింది. సో జే ఇంటూ జే ఏముంది, జే వై స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాగా పెట్టుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ద కర్వ్ అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, కర్వ్. ద కర్వ్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ని మనము dy బై dx అనుకోవాలి yని. ఓకేనా ఫ్రెండ్స్? dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? dy బై dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇది ఇలాగే రాసుకోవాలి. ఓకేనా? అంటే డిఫరెన్షియేషన్ లాగా చేయాలి మనం. ఇప్పుడు ఈ dy బై dxని మనం ఇక్కడికి పంపిద్దాము. ఓకేనా? ఫస్ట్ మనము dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఏమొచ్చింది మనకి, నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఆగండి ఫ్రెండ్స్, చూడండి ఫార్ములా dy బై dx ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాను బేస్ చేసి మనం ఇది చేసాము. ఎక్స్ పవర్ 2, ఎక్స్ పవర్ n, n ఇంటూ n ప్లేస్లో ఏముంది ఇక్కడ 2, ఎక్స్ని అట్లాగే రాసాము, n 2 మైనస్ 1 అలాగే రాసాము dx. ఈ dxని ఇక్కడ పంపాము అంటే ఈ కిందది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ dy 2x, 2 మైనస్ 1 ఎంత 1, సో 2x dx. ఇప్పుడు లిమిట్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఉంది కదా, దీనికి లిమిట్స్ కనుక్కోవాలి. ఇక్కడ లిమిట్స్ అంటే పైన ఒకటి కింద ఒకటి లిమిట్స్ వచ్చింది. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటారంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారండి చూడండి, 0 to 1. ఎక్స్ అనేది ఇది 0, వై అనేది 1. 0 to 1, 0 to 1, రెండు 0 to 1 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎఫ్డిఆర్ ఎఫ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎఫ్డిఆర్ అంటే ఇది ఉంది కదా ఈ ఈక్వేషన్. మనం ఓన్లీ ఇప్పుడు కర్లు కనుక్కున్నాం అంతే. ఇక్కడ ఈక్వేషన్ ఉందా, ఆ ఈక్వేషన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ రాసాము, ఓరకు ఇంటిగ్రేషన్ ఒకటే యాడ్ చేసినాం అంతే. ఎఫ్డిఆర్ ఎఫ్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇది వచ్చింది. డిఆర్ ఇది వచ్చింది. ఎఫ్డిఆర్ అంటే మనం ఆల్రెడీ చేసాం కదా ఎఫ్డిఆర్, ఇదంతా కలిపితే ఇది వచ్చింది. ఎఫ్డిఆర్కి మనం ఇక్కడ రాసాము అంతే. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ రాసాము, వై స్క్వేర్ని వై స్క్వేర్ రాసాము. ఇక్కడ ఏమొచ్చింది తేడా, 0 to 1 వచ్చింది. లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ ఆల్రెడీ మనకి 0 to 1 ఇచ్చారు కదా. ఎక్స్ ఇది ఎక్స్ అనుకోవాలి, ఇది వై అనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి, ఐ అనుకోవాలి. ఎక్స్ ఎంత 0 to 1. సో మనము 0 to 1 రాసాము. ఎక్స్ స్క్వేర్ ఇగో నేను చెప్పా కదా, ఈ ఎక్స్ స్క్వేర్ని మనము ఇక్కడ రాసాము, వై స్క్వేర్ని ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, వై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అట్లా రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఇది ఎక్స్ స్క్వేర్ రాసాం, వై స్క్వేర్ని మనం ఓన్లీ జస్ట్ ఈ వైని ఈ కర్వ్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రాసుకున్నాము. తర్వాత ఇప్పుడు నేను డివైని ఎప్పుడైనా డివైని ఎట్లా రాసుకోవాలి మనము, డివై ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, డివై ఎలా వచ్చింది, ఇక్కడ డివై ఉందా, ఇక్కడ డివై ఉందా, ఆ డివై ప్లేస్లో ఈ 2x dxని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎఫ్డిఆర్ ఇట్లా రాసాము, రాసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5 ఎలా వచ్చిందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ పవర్ 5, 2 ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 to the 4, ఎక్స్ పవర్ 4 అయ్యింది. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది అందుకని ఎక్స్ పవర్ 5, 2x పవర్ 5 dx. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఏంటిది, ఇక్కడ నేను చెప్పా చూడండి, ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఇదే. కాకపోతే ఇక్కడ dy dx చేసాము. ఇప్పుడు దీనికి ఈ ఫార్ములా వచ్చింది, ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ n+1/n+1. ఇక్కడ మనం ఏం చేసాము, dy dx. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంటిగ్రేషన్కి ఈ ఫార్ములా, డిఫరెన్షియేషన్కి అది. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్ పవర్ n+1 ఇక్కడ రాసాను చూడండి. ఎక్స్ స్క్వేర్కి 2 + 1 ఎంత 3 అయింది కాబట్టి 2 + 1/3. మళ్ళీ 2x పవర్ 5, 2ని కామన్ తీసేసి కాన్స్టాంట్గా తీసేసి ఇక్కడ x పవర్ 5కి 5 + 1/5 + 1 అప్పుడు 6/6.
ఇప్పుడు 0 to 1 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు దాకా ఎక్స్ చేస్తున్నాము, ఎక్స్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి అన్నిటిని. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్లో ఏముంది 1, ఎక్స్ ప్లస్లో 1 పెట్టాలి, 1³ 3 ప్లస్ 1 ఎక్స్ ప్లస్లో ఏం మళ్ళీ పెట్టాలి 1 పెట్టాలి, 2 × n⁻6/6 మైనస్ ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి 0 పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మైనస్ లోవర్ లిమిట్ చేస్తున్నాం, అప్పర్ లిమిట్ మైనస్ చేసాము, లోవర్ లిమిట్లో ఏం చేద్దాం, ఎక్స్ ప్లస్లో మనం ఏం పెడదాం 0 పెడదాం, 0³ 3 మళ్ళీ ప్లస్ 2 0/6 మొత్తం. ఇప్పుడు 0 0 0 వచ్చినాయి కాబట్టి అన్నిటి 0 అయిపోయింది. సో ఇక్కడ ఓన్లీ 1/3, ఇక్కడ 2 1s 2 3s క్యాన్సిల్ అయింది, ఇక్కడ 3 ఉంది, 1/3 మిగిలింది. 1/3 ప్లస్ 1/3 అంటే 3 1s 3 3 1s 3 3 + 3 ఎంత 3 3 + 3 6 3 3s 9 6/9 3 + 3 6/9. సో మనం ఇప్పుడు ఏమైంది 2 3 2s 6 3 3s 9. సో 2/3 చేసినాము అంతే ఫ్రెండ్స్. ఒకసారి అంతా చూపిస్తాను చూడండి. ఇది లైన్ ఇంటిగ్రల్ అంటాము ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇది ఒకసారి చూడండి, ఇది కూడా లైన్ ఇంటిగ్రల్లే, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నేను తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ వీడియోలో, జస్ట్ ఇది చూసుకోండి ఫస్ట్. ఇది నా వీడియో చూసినాక ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక ఈ ఫార్ములా ఇది అయిపోయిన తర్వాత అది చూడండి, ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫైండ్ ద వర్క్ డన్ బై ఏ మూవింగ్ పార్టికల్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ ఫీల్డ్ ఎఫ్డి. ఇందాక నేను లైన్, ఇది కూడా లైన్ ఇంటిగ్రలే. ఫార్ములా ఏంది FDR ఫార్ములా. దీనికి లైన్కి ఏమొచ్చింది సింగిల్ ఇంటిగ్రేషన్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది ఒకటి ఫీల్డ్ ఏంది ఒక మూవింగ్ పార్టికల్గా ఫోర్స్గా ఒక ఫీల్డ్లోకి పాస్ అవుతుంది ఒక పార్టికల్. ఇది అదేంటిది F = 3x² + j + 2k along with the straight line from 0, 0, 0 to 2, 1, 3. Work done by a force of a particle is అదే ఆ పార్టికల్ ఏంటిది అది లైన్. ఏం లైన్ అది స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ఏంటిది ఇదేంటి లైన్కి ఫార్ములా C సింగిల్ ఇంటిగ్రేషన్ FDR. F అనేది ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఇది ఇచ్చారు, అది ఇక్కడ రాసాము. F = 3x² I + j + 2zk ఫ్రెండ్స్. ఇక్కడ 2k ఓకేనా, 2k ఇక్కడ F రాసాము, ఈ Fని ఇక్కడ రాసాము, అక్కడ ఇచ్చింది. డిఆర్ని నేనేం చెప్పాను, ఆర్ని ఎలా రాస్తాము, R = xi + yj + zk లాగా రాసాము. తర్వాత dr = dxi + dyj + dzk లాగా రాయాలి. తర్వాత ఇప్పుడు FDR వచ్చిందా, ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు FDR = F ఏముంది ఆ Fలో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ dr ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, FDR ఇది F ఇది dr ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, I × I డాట్ ప్రోడక్ట్. ఇది డాట్ ప్రోడక్ట్, ఇది ఏందబ్బా అని కన్ఫ్యూజన్ అవుతే మరి ఇది డాట్ ప్రోడక్ట్ అని గుర్తుంచుకోండి. I.I J.K అన్నీ ఈక్వల్ అయితే 1 అవుతాయి. I.I ఎంత 1. సో ఇక్కడ చూడండి 3x² ఉందా, I dxi I ఏంటిది ఇప్పుడు ఇక్కడ I.I ఎంత I.I 1. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 3x² dx. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ J × J ఏమొచ్చింది 1, సో dy అట్లాగే ఉంటుంది. ఓకేనా. 2k × k ఏమొచ్చింది k × k = 1. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా 1 రాసేసి మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 dz ఇలా రాసాము. తర్వాత కర్ల్ FDR = C రాసాము. ఇక్కడ C రాసే అంటే మనము దీనికి ఫార్ములా ఏంటిది లైన్ ఇంటిగ్రల్కి ఇది కదా, సో మనము ఇక్కడ రాసాము C ఇంటిగ్రేషన్ C FDR = మళ్ళీ C3 ఈ ఈక్వేషన్ ఇక్కడ రాసాము 3x² dx + 3 dy + z
సారీ ఇది జెడ్ కాదు ఫ్రెండ్స్, నేను ఇక్కడ Z2 అని పెట్టాను అన్నిటికీ. జెడ్ అని అన్నిటికీ జెడ్ అనుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా జెడ్ అనుకొని ZDZ. తర్వాత ఇప్పుడు దీని అన్నిటికీ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ 3x² ప్లస్ ఇంటిగ్రేషన్ dy ఇంటిగ్రేషన్ ZDZ. సో మనకి ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చారు, 0, 0, 0, 2, 1, 3 ఇవి ఇచ్చారు, ఓకేనా. అయితే మనము ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ కంటే ఫస్ట్ కర్ల్కి ఇది ఫస్ట్ ఇంటిగ్రేషన్, సెకండ్ ఇంటిగ్రేషన్, థర్డ్ ఇంటిగ్రేషన్ 0 to 2, 0 to 1, 0 to 3 ఇలా రాసుకొని 0 to 2 ఏమొచ్చింది, ఎక్స్కి వచ్చింది. ఇది ఎక్స్ అనుకోవాలి, ఇది వై అనుకోవాలి. సారీ, ఇది ఎక్స్ అనుకోవాలి, ఇది ఎక్స్, ఇది వై, ఇది వై, ఇది జెడ్, ఇది జెడ్. అంటే ఇది ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్స్ 0 to 2, ఇది 0 to 2 ఇక్కడ రాసాము, 0 to 1 ఇక్కడ రాసాము, 0 to 3 ఇక్కడ రాసాము, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఉందా ఈ ఫార్ములా, ఏంది ఇక్కడ 3x² ఉంది కదా, 3x² అంటే ఈ 3ని కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసేసి x² ఒక్కటికి రాయాలి. x⁴n ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రేషన్ x⁴nకి x⁴n + 1/n+1. సో x²ని n అనుకోవాలి, స్క్వేర్ని n అనుకోవాలి, xని x అనుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు x⁴n 2 + 1/2 + 1 అంటే 3 అయింది కదా, 2 + 1 3 అయింది, 2 + 1 2 + 1 అయితే. మళ్ళీ ఇంటిగ్రేషన్ 1 dy అంటే ఏమొచ్చింది, y వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. y 0 to 1 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. మళ్ళీ ఇది z² ఎలా వచ్చింది, z⁴1 ఎంత, z⁴1 + 1/1+1 అంటే x⁴n ఫార్ములా నేను చెప్పాను కదా, x⁴n x⁴n + 1/n+1. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 2², ఇది క్యాన్సిల్ అయింది, 3 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు x⁴3 కదా, ఎక్స్ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2, మళ్ళీ మైనస్ చేసి అప్పర్ లిమిట్ మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2³ - 0² అంటే లోవర్ లిమిట్ చేస్తున్నాం, 0³ ప్లస్ మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 1 y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 - 0 అంటే 1 - 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1 - 0 ప్లస్ ఇప్పుడు z ప్లేస్లో మనం ఏం చేయాలి, 3 చేయాలి. 3తో చేసిన తర్వాత మైనస్ చేసేసి మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేయాలి z ప్లేస్లో, ఓకేనా. ఇప్పుడు z ప్లేస్లో 3 చేసాం, 3²/2 మైనస్ మళ్ళీ z ప్లేస్లో ఏమైనా చేస్తాం -0 లోవర్ లిమిట్ చేయాలి, 0²/2, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్, ఇప్పుడు లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ అన్నీ చేసినాం కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ చేసినా కాబట్టి ఇక్కడ 0 2 0 2 ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. 2³ అలాగే ఉంది, -0 + 1 - 0 3²/2, 2³ ఎంత 8 ప్లస్ 1 3² ఎంత 9/2, ఈ 8 + 1 ఎంత 9/2, 2 9 ఎంత 18 + 9/2, 18 + 9 ఎంత 27/2. ఫ్రెండ్స్ లైన్ది మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. ఈరోజు నేను స్టోక్స్ థీరం గురించి చెప్తున్నాను. స్టోక్స్ థీరంలో మనకి లైన్ అండ్ సర్ఫేస్ ఫార్ములా ఉంటే ఈజీగా వచ్చింది. లైన్ ఫార్ములా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సర్ఫేస్ ఫార్ములా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. FDR ఇంటిగ్రల్ C FDR అనేదాన్ని లైన్ ఫార్ములా, లైన్ ఇంటిగ్రల్ది. కర్ల్ FNDS అంటే మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఇదిగో ఇక్కడ కర్ల్ ఉంది కదా, కర్ల్ అయినా కానీ డెల్టా అయినా ఒకటే, ఓకేనా. FDR ఇంటిగ్రల్ FDR ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ S కర్ల్ F ఇంటూ N. కర్ల్ అనేదాన్ని డెల్టా ఇంటూ F ఇంటూ NDS అంటాం. ఇది స్టోక్స్ థీరం ఫర్ F ఈజ్ ఈక్వల్స్ టు 2a. F అంటే ఈ ఫార్ములా ఉంది కదా, F దీన్ని ఇక్కడ రాసాము, 2 అంటే ఇక్కడ ఇచ్చారు F అనుకోవాలి దీన్ని. 2x - yi - yz² j - y² zk
over the upper half surface sphere x square plus y square plus z square equals to 1 bounded by the projections xy plane. ఇక్కడ xy ప్లేన్ కదా, అంటే z అనేది z ఏమైంది ఇక్కడ 0 అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదేంటిది, ఇదే ఏమంటాము, సర్ఫేస్ ఫార్ములా. సర్ఫేస్ ఫార్ములా ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇది సర్ఫేస్ ఫార్ములా, ఇదైనా సర్ఫేస్ ఫార్ములా, ఈ రెండు ఒకటే, ఓన్లీ డెల్టా ఒకటే, రెండు సేమ్. డెల్టా అన్న కర్ల్ అన్న సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ డెల్టా ఇంటూ ఎఫ్ ఎన్ ఇంటూ ఎన్ డిఎస్. ఇప్పుడు ఐజేకే మా క్యాజువల్గా పెట్టాము. డెల్టా అంటే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇక్కడ మళ్ళీ ఎఫ్లో ఏమి ఇచ్చారు, ఇక్కడ ఐ ఉంది కదా, ఐకి ఏం రాస్తాం ఇక్కడ 2x మైనస్ వై ఇక్కడ రాసాము. జే ఇక్కడ ఏముంది, మైనస్ వైజెడ్ స్క్వేర్ ఉంది. కేకి ఏముంది, మైనస్ వై స్క్వేర్ జెడ్ ఇక్కడ రాసాము. ఫస్ట్ మనము ఇది మ్యాట్రిక్స్ టైప్లో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ రాస్తాము. ఇక్కడ ఐ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనము ఇది మైనస్ ఇది చేయాలి. ఫస్ట్ డో బై డో వై, ఐ ఇంటూ డో బై డో వై మైనస్ వై స్క్వేర్ జెడ్. వైతోనే మనం చేయాలి, జెడ్ అనేది కామన్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మైనస్ వై స్క్వేర్ అనేది ఏ ఫార్ములా వచ్చింది ఇక్కడ, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా వస్తే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మైనస్ 2y అంటే మైనస్ 2y పవర్ 2 మైనస్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ ఎలా ఉంది, ఎన్ అనేది 2 అంటాము మనం. ఓకేనా ఫ్రెండ్స్? జెడ్ ఇక్కడ కాన్స్టాంట్. మైనస్ అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మైనస్ చేయాలి. డో బై డో వై చేసిన తర్వాత మైనస్ ఇది చేయాలి. మైనస్ డో బై డో జెడ్ దానికే చేయాలి, ఎందుకంటే ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్కే చేయాలి. సో జెడ్ స్క్వేర్ ఇదే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎన్, ఇది ఎక్స్, ఇది ఎన్. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జెడ్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అనేది ఇది కూడా 2y అట్లాగే ఉంచేసి మైనస్ వై 2 జెడ్ ఎన్ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 ఇలా రాసి మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిందా, ఐ అయిపోయింది. ఇప్పుడు మైనస్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మైనస్ జే ఇంటూ ఇక్కడ ఇట్లా తీసుకొని ఇది డో బై డో ఎక్స్ ఇంటూ మైనస్ వై జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్ చేయాలి. సో ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ XY ప్లేన్ ఉంది కదా, సో జెడ్ ఎక్కడ నుంచి వచ్చింది, సో జెడ్ అనేది 0 అయిపోయింది, మొత్తానికి 0 అయిపోయింది. డో బై డో ఎక్స్ 0, ఇవి తీసేయాలి జే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలి, జెడ్ ఉంది కదా, సో ఇది ఏమైంది మళ్ళీ ఇక్కడ జెడ్ లేదు కాబట్టి XY ఉంది కాబట్టి ఇది 0 మైనస్ 0. మళ్ళీ ఇప్పుడు కేక్ చేద్దాం, ప్లస్ కే మళ్ళీ ఇది డో బై డో ఎక్స్ ఆఫ్ వైజెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ అసలు ఎక్సే లేదు కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయింది. మైనస్ ఇది అయిపోయింది మైనస్ డో బై డో వై ఇంటూ 2x మైనస్ వై. 2x మైనస్ వై అంటే వై ఉంది కదా, ఓన్లీ వైకి చేయాలి. ఈ 2x 0 అయిపోయింది. ఓకేనా? వైకి చేసాం, మైనస్ 1 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఐ ఇంటూ మైనస్ 2y పవర్ 2 మైనస్ 1 అంతా 1. సో మైనస్ 2yz మైనస్ ఇప్పుడు మైనస్ ఎంత ప్లస్ 2yz మైనస్ జే ఇంటూ 0 మైనస్ 0 అట్లాగే రాసాం ప్లస్ కే 0 మైనస్ ఎంత ప్లస్ 0 ప్లస్ 1. సో ఇదంతా ఇది క్యాన్సిల్ అయింది. మైనస్ 2yz ప్లస్ 2yz ఎంత 0 రాసాం. జే ఇంటూ 0 ప్లస్ కే ఇంటూ 0 మళ్ళీ కే ఇంటూ 1 కే. సో 0 మైనస్ 0 ప్లస్ కే. సో డెల్టా ఇంటూ ఎఫ్ ఇది ఫార్ములా ఏంటిది, ఇది సర్ఫేస్ ఫార్ములా. ఇప్పుడు మనం చేస్తాం సర్ఫేస్ది. డెల్టా ఇంటూ ఎఫ్ చేసినాం. ఇప్పుడు డెల్టా ఇంటూ ఎఫ్ వచ్చింది కదా, డెల్టా ఇంటూ ఎఫ్ వస్తే మనకి ఇక్కడ ఏముంది ఫార్ములాలో ఎన్డిఎస్ ఎన్ అనేది అట్లాగే రాసాము. ఇది ఎలా వచ్చింది, కే వచ్చింది. సో కే రాసాము.
ఎన్ ఇక్కడే రాసాం. డిఎస్ని ఏం రాస్తాం మనము? డిఎస్ని డిఎక్స్ డివై, డిఎస్ డివై అంటే అక్కడ ఏంటిది, ఎందుకు వచ్చింది ఎక్స్వై? అది ఒక ప్లేన్. డిఎస్కి సర్ఫేస్కి ప్లేన్ ఏంటిది? ఎక్స్వై ప్లేన్ సర్ఫేస్కి, ఓకేనా? సో డిఎక్స్ ఇంటూ డివై వచ్చింది. ఇక్కడ నేను రాసాను చూడండి, డిఎస్ ఇస్ ఈక్వల్స్ టు డిఎక్స్ డివై, ఎక్స్వై ప్లేన్ అది. సో అందుకు వచ్చింది. సో డబుల్ ఇంటిగ్రల్స్ తీసుకున్నాం ఇక్కడ. కేన్ అలాగే రాసి ఎన్ డిఎక్స్ డివైకి మనము ఇక్కడ ఏమొచ్చిందంటే ఓన్లీ డిఎక్స్ ఒక్కటే వచ్చింది, డిఎక్స్ డివై వచ్చింది అంతే. ఇక్కడ ఏమైంది? 1 అయిపోయింది. కే ఇంటూ ఎన్ 1 అయిపోయింది ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ మనం డబుల్ ఇంటిగ్రల్స్ పెట్టాము. సో ఇప్పుడు మనము ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఎక్స్వై ప్లేన్ అనేది ఎక్స్వై ఒక ప్లేన్ ఉంది. ఆ ప్లేన్కి మనకి ఒకటి ఇచ్చారు, ఏంటిది? చూడండి, x² + y² + z² = 1 ఇచ్చారు కదా. ఇప్పుడు z అనేది 0 అయింది కదా, ఈ z అనేది 0 అయిపోయింది కదా. ఎందుకు? xy ప్లేన్ కాబట్టి ఓన్లీ xకి వైకి ప్లేన్కి చేయాలి. సో నేను ఇక్కడ రాసాను చూడండి, xy ప్లేన్ ఈజ్ z ఈజ్ 0. z ఈజ్ 0 అయితే ఇప్పుడు x² + y² z² అనేది 0 అయిపోయింది. ఇది = 1. x² + y² = 1. ఇప్పుడు మనం y²ని ఫైండ్ చేయాలి. y² మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తున్నాం? లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లిమిట్స్లో ఏముంది? y² = 1 - x². y స్క్వేర్ ఇటు పోతే రూట్ అయింది, √1 - x². ఇప్పుడు x² + y² = 1. ఇక్కడ y = 0 ఎందుకు వచ్చింది? ఇక్కడ గివెన్ x² + y² = 1 కదా. ఇప్పుడు మనం y ఫైండ్ చేయాలి, x ఫైండ్ చేయాలి. ఆల్రెడీ y వచ్చింది అంటే అప్పర్ లిమిట్ వచ్చింది. అప్పర్ లిమిట్ వస్తే ఇప్పుడు మనకి ఎక్స్లో ఏమొచ్చింది అని ఫైండ్ చేయాలి. 0, 0 ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఇక్కడ 0, 0 ఎందుకంటే ఆరిజిన్ 0, 0. సో మనకి 0 వచ్చింది. ఇది y అనేది కింద 0 ఉండిద్ది. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ అంటే ఒక ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇది ఇంకొక ఇంటిగ్రేషన్ చేయడానికి మనము ఇది చేసుకున్నాం. x² + y² = 1. x² + y అనేది ఏమైంది? ఇక్కడ x, y 0, 0 1, x 1. సో మనకి ఇక్కడ ఈ లిమిట్ ఏం తీసుకున్నాము? లోవర్ లిమిట్ రెండింటికి 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆరిజిన్ 0, 0. సో 0, 0. సో మనకి ఇక్కడ y అనే అప్పర్ లిమిట్ ఏమొచ్చింది? వైకి 1 - √x². ఇప్పుడు మనము y అని ఇది అనుకోవాలి, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి y అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ x ఎందుకు వచ్చింది? ఆల్రెడీ y అయింది కాబట్టి ఇది x అయింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1 ఉంది, dy ఉంది. సో మనం దీనికి 1 అనుకోవాలి, ఇక్కడ ఇంకా ఏం లేదు కాబట్టి. సో 1 అనుకుంటే y వచ్చింది. ఇది ఒక ఫార్ములా. అంటే ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఎంత? x. అలాగే ఇక్కడ 1 dy అంటే ఎంత? y. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి ఇప్పుడు వైకి. అంటే y ప్లేస్లో ఇది రాయాలి, మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఇది -0 పెట్టాము. √1 - x² - 0 dx. ఇప్పుడు 1 - x² ఎలా ఉంది? √1 - x² ఫార్ములా ఇది. 1 అనేది a², x అనేది x², √a² - x². సో √a² - x², ఇది ఫార్ములా x/2 √a² - x² a/2 sin 1 x/a. ఇది ఫార్ములా. సో మనకి √1 - x²కి ఫార్ములా ఇదైతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంటిగ్రేషన్ చేద్దాం. x ఇది తీసుకోవాలి, x/2 √1 - x². ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇది తీసుకున్నాం, -a/2 ఇది a. సో ఇప్పుడు మనకు 1/2 sin 1 x. sin 1 x అంటే ఇది తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం, sin 1 x. 0 to 1 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. ఇప్పుడు అప్పర్ లిమిట్లో x ప్లేస్లో అన్నిట్లో మనం ఏం పెట్టాలి? 1 పెట్టాలి. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో అన్నిటికి పెట్టాం. మళ్ళీ -0 మైనస్ లోవర్ లిమిట్. సో x ప్లేస్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? 0 పెట్టాలి. x ప్లేస్లో 1/2, x ప్లేస్లో 1 పెట్టాలి అప్పర్ లిమిట్లో. 1/2 √1 - 1² x ప్లేస్లో -1/2 sin 1 x. x ప్లేస్లో ఏం రాయాలి? 1 మైనస్ లోవర్ లిమిట్లో x 1/√2 √1 - 0 ప్లస్ 1/2 sin 1 0. నెక్స్ట్ 1/√2 0, 1/2 sin 1 1 అంటే ఎంత? π/2 -1/√2
√1 ప్లస్ 1/2 సైన్ ఇన్వర్స్ 0. 0 మైనస్ π/4 మైనస్ 1/√2 ప్లస్ 0. ఇప్పుడు ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే పై వచ్చింది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టోక్స్ థీరం. Friends, if you like this video, please like, share and don't forget to subscribe my channel. హాయ్ ఫ్రెండ్స్, ఇది గ్రీన్స్ థీరం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్ ఇది లైన్ అంటే సింగిల్గా ఉంటుంది. x² ప్లస్ xy dx ప్లస్ x² ప్లస్ y² dy. ఇది ఎలా ఉంది? ఎగ్జాక్ట్ ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ చేసాం కదా, అలా ఉంది కదా. mdx ప్లస్ ndyతో కంపేర్ చేయాలి. వేర్ సి అని అంటే లైన్ ఈజ్ బౌండెడ్ విత్ రీజియన్ బై ద లైన్స్ x = 0, x = 1, y = 0, y = 1. సో బై గ్రీన్స్ థీరం mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు mdx ప్లస్ ndy అంటే ఇది అనుకోవాలి మనం. మళ్ళీ ఇప్పుడు మనం దీనికి ∂n/∂x చేయాలి. ఈ ఇచ్చిన ఈక్వేషన్ mని nని సపరేట్గా తీసుకొని ఈ ఈక్వేషన్లో చేయాలి. డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ సర్ఫేస్ వస్తుంది. సర్ఫేస్ ∂n/ అంటే డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్, లైన్ అంటే సింగిల్ ఇంటిగ్రేషన్. డబుల్ ఇంటిగ్రల్ ∂n/∂x మైనస్ ∂m/∂y. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్ 0, 0. x, y ఎంత? 0, 0. ఎందుకంటే ఇది x, ఇది y, ఇది x, ఇది y. 0, 0. మళ్ళీ x యాక్సిస్లో 0, 1, x 0, ఇంకొక x 1. సో x యాక్సిస్లో 1, 0, 1 తీసుకున్నాం. నెక్స్ట్ y, ఇది y, ఇది y. 0, 1. సో 0, 0 ఎంత? 0, 1, 0, 1, 0, 1, 0, 1, 1, 0, 1 ఇలా వచ్చింది రెక్టాంగిల్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ గివెన్ అంటే ఇది ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. ఈ ఈక్వేషన్ mdx ప్లస్ ndy దాంట్లో ఉంటుందని చెప్పా కదా, ఈక్వేషన్ ఇక్కడ రాశాను. సింగిల్ ఇంటిగ్రేషన్ x² ప్లస్ xy dx ప్లస్ x² ప్లస్ y² dy ఇది ఈక్వల్స్ టు ఇది ఇక్కడ రాశాను. ఇది ఎలా ఉంది? mdx ప్లస్ ndy కాబట్టి ఇలా రాసి ఇక్కడ ఇది రాసేసి ఇది ఇంకోటి, ఇది డబుల్ ఇంటిగ్రల్ అంటే సర్ఫేస్. సో మనం ఇక్కడ ఏం రాసాం? డబుల్ ఇంటిగ్రల్ ∂n/∂x మైనస్ ∂m/∂y ఇంటూ ∂x ∂y mdx ప్లస్ ndy. ఇది mdx ప్లస్ ndy లాగుందా? సో m ఈక్వల్స్ టు x² ప్లస్ xy. నెక్స్ట్ n అంటే ఏంటిది? x² ప్లస్ y². ఇప్పుడు m x² ప్లస్ xyని ∂m/∂y చేస్తాము, nని ∂n/∂x చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ ∂m/∂y ∂n/∂x చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత ∂m/∂y ఈక్వల్స్ టు ఇక్కడ y ఉంది కాబట్టి ఓన్లీ y లేదు కదా ఇక్కడ దీంట్లో, సో 0 అయిపోయింది. ఇక్కడ y ఉంది కాబట్టి ఇక్కడ ఉంది, సో 1 అయింది. x × 1, y అనేది 1, ∂/∂y y అంటే 1 అయింది ఫార్ములా అది. ∂m/∂y ఈక్వల్స్ టు 1 x, 1 × x ఎంత? x. నెక్స్ట్ ∂n/n ఇది ఇచ్చారు, ∂n/∂x x ఉంది కదా. సో మనకి x⁴n ఫార్ములా ఏంటిది? x⁴n ఈక్వల్స్ టు n × x⁴n-1. సో ఇది x అనుకోవాలి, ఇది n అనుకోవాలి. n అంటే 2 అనుకోవాలి మనం, అంటే n × x⁴n-1 అంటే 2 × x⁴2-1. సో ∂n/∂x ఈక్వల్స్ టు 2 × x 2-1 1. ఇప్పుడు నేనేం చెప్పాను? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకి ∂m/∂y వచ్చింది, ∂n/∂x వచ్చింది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ∂n/∂x మైనస్ ∂m/∂y. దాంట్లో ∂n/∂x ఇది మైనస్ ∂m/∂y చేసిన తర్వాత ఇదేంటి? ∂n/∂x 2x, ∂m/∂y ఏంటిది? x మైనస్ x. ఇప్పుడు 2x మైనస్ x ఎంత? x. బై గ్రీన్స్ థీరం. అసలుకి గ్రీన్స్ థీరం అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, LHS అంటాము, ఇది RHS అంటాము. ఫస్ట్ LHS RHS ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి మనము. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము? LHSని ఈక్వల్ చేయాలి. సో మనము ఇచ్చిన ఈక్వేషన్ని LHS ఇది
ఆ ఎల్హెచ్ఎస్ అంటే క్వశ్చన్లో ఇచ్చిందే దాన్ని ఎల్హెచ్ఎస్ని ఇక్కడ రాసాము. ఓకేనా? ఇక్కడ రాసి ఏం చేసాము, x² + xy dx + x² + y² dy. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో 0 to 1 0 to 1 మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. ఎక్స్ అనేవి 0 to 1, సో ఇది ఎక్స్ 0 to 1, y అనేది 0 to 1 ఆల్రెడీ ఇచ్చారు. x² + y² ఇదంతా చేస్తే ఏమొచ్చింది మనకి అంటే mdx + ndy ఇదంతా చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ని ఇక్కడ పెట్టాము. సో dx dy ఆల్రెడీ ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ dx dy అలా రాసాము. రాసిన తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఏముంది y టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం yతో చేద్దాము. తర్వాత ఇది y ఏమో ఇక్కడ రాసేసి dxని ఇక్కడ రాద్దామా. చూడండి x = 0 to 1 y = 0 to 1 అని రాసి x dy dx ఉంది కదా, dy లోపలికి రాసాము ఎందుకంటే ఇక్కడ y ఉంది కాబట్టి dy రాసాము ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, dx బయటికి రాసాము ఎందుకంటే తర్వాత చేద్దాం ఇది. తర్వాత ఇప్పుడు xకి చెయ్యాలి, ఏం చేయాలి, ఇంటిగ్రేషను. సో ఇక్కడ మనకి ఎక్స్ అయితే dy ఉంది కాబట్టి అవ్వదు. సో మనకి ఇక్కడ ఏమొచ్చిద్ది, 1 వచ్చిద్ది. ఎక్స్ని కాన్స్టెంట్గా తీసుకొని 1 అంటే ఇంటిగ్రేషన్ 1 dx ఏమొచ్చిద్ది, ఎక్స్ వచ్చిద్ది. అలాగే ఇక్కడ 1 dy ఏమొచ్చిద్ది, y వచ్చిద్ది. సో 0 to 1 అంటే డబుల్ అప్పర్ ఇంటిగ్రల్ లోవర్ ఇంటిగ్రల్. ఓకేనా ఫ్రెండ్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి ఇప్పుడు వైని. అప్పుడు చేస్తే ఏమైంది, y ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇది y 0 కదా, 0 1 కాబట్టి yలో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. 1 - 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో x × 1 - 0 తర్వాత x × 1 x అయింది కదా, x × 1 x. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 0 to 1 x dx. తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ దీనికి చేయాలి. ఇదేంటిది x⁻1 ఫార్ములా, x⁻1 + 1/1 + 1 అంటే అంటే దీనికి ఫార్ములా ఏముంది చెప్పేనా, దీనికి ఫార్ములా ఏముంది, ఇంటిగ్రేషన్ x⁻n = xn + 1/n + 1. ఇప్పుడు నువ్వు ఇది x⁻1 అనుకోండి, పైన ఏం లేకపోతే 1 అనుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా అనుకొని x⁻1 + 1/1 + 1 nని 1 అనుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా 0 to 1 x²/2. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాము, -0 చేయాలి. 1/2 - 0/2. 0/2 ఎందుకు వచ్చింది, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినాం మనం. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ అప్పర్ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు -0 అంటే లోవర్ లిమిట్, మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. 0/2 అంటే 1 ఇప్పుడు 0 అయిపోయింది, ఇది మొత్తం 0/2 0. సో మనకు 1/2 ఉంది, సో 1/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ చేసామా, ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అయింది ఇప్పుడు మనము. ఓకేనా, ఇది ఆర్హెచ్ఎస్లో కూడా 1/2. అప్పుడు ఎల్హెచ్ఎస్ 1/2 = 1/2. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. అప్పుడు మనకి ఏమైంది, గ్రీన్స్ థీరం ప్రూవ్ అయింది. So friends, if you like this video, please like, share and don't forget to subscribe my channel.